Hello, dear aspirants. Welcome all. Welcome back to our YouTube platform, Rohit's Academy. So guys, APPSC Group 1 and Group 2 ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో లేకపోతే ఎవరైతే రీసెంట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేశారో ఇలా డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ స్టూడెంట్స్కి అందరికీ కామన్గా ఒక ఫియర్ అనేది ఉంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఇవాల్టి నుంచి మొదలు పెడితే అంటే ఇలాంటివి నేను నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రీవియస్గా కూడా చెప్పడం జరిగింది. యాక్చువల్గా జరుగుతున్న రియాలిటీ ఏంటంటే ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నవాళ్ళు, కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఒక 2 months 3 months 4 months బ్యాక్ ఈ జాబ్ క్యాలెండర్ అన్న క్వశ్చన్స్లో వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం. అండ్ ఇంకొంతమంది స్టూడెంట్స్ వీళ్ళని సీనియర్ ఆస్పిరెంట్స్ అని ఎందుకంటానంటే వీళ్ళు ఆల్రెడీ 2018, 19, 20 అలాంటి టైంలో హైదరాబాద్కి వచ్చి డిఫరెంట్ ఆఫ్లైన్ క్లాసెస్లో కోచింగ్తో క్లాసెస్ విన్నారు. అప్పుడు టైం అయిపోయింది అండ్ ఆ తర్వాత వాళ్ళ లైఫ్లో సెట్ అయిపోయారు. కొంతమంది జాబ్ చేయడం, కొంతమంది పెళ్లి చేసుకోవడం, మళ్ళీ వాళ్ళందరిలో ఒక చిన్న ఆలోచన, సో మళ్ళీ మనం కూడా Group 1 Group 2 ప్రిపేర్ అవుతే బాగుంటుంది కదా, మనకున్న టైంలో, లేకపోతే మనం స్పెషల్గా దానికి కేటాయిస్తే ఎలాగో ఆల్రెడీ ప్రిపేర్ అయ్యాం, నోటిఫికేషన్ వస్తుంది. ఇలా డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ స్టూడెంట్కి ప్రిపరేషన్ అవ్వాలని ఉంది. అందరూ ఈ డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో కామన్గా ప్రిపేర్ అవుతున్నారు. వీళ్ళందరిలో మనం కామన్గా చూసేది ఏంటంటే దట్ ఈస్ నథింగ్ బట్ సెల్ఫ్ డౌట్. అంటే వాట్ ఈస్ దిస్ సెల్ఫ్ డౌట్? ఇప్పుడు మనం చూస్తే యూజువల్గా ఈ Group 1 నోటిఫికేషన్కి ఆగస్ట్లో మనం అనుకున్నాం. Group 1 నోటిఫికేషన్కి ఆల్మోస్ట్ ఒక 3.5 months అంటే మే, జూన్, జూలై, ఆగస్ట్ 15th కాబట్టి అలా అనుకున్నాం 3.5 months. అండ్ Group 2 నోటిఫికేషన్కి 4.5 months. అండ్ దాంతోపాటు మెయిన్స్కి ఇక్కడ ఒక 2 months ఉంటుంది యావరేజ్గా మినిమం పెట్టుకున్న, అండ్ దీనికి పెట్టుకున్న 2 months. అంటే దీనికి ఆల్మోస్ట్ 6.5 months, దీనికి ఆల్మోస్ట్ 5.5 months ఉంది Group 1కి Group 2కి. ఇంత టైం ఉన్నప్పటికీ కూడా ఇప్పటి నుంచి లెక్క పెట్టుకున్నా, సో కొంతమందికి అసలు ప్రిపేర్ అవ్వడం కరెక్టా, ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వచ్చా, ఈ డౌట్ ఇప్పటి నుంచే కాదు ఎన్నో రోజుల నుంచి ఉంటాం. ఐ జస్ట్ టెల్ యూ వన్ థింగ్ గైస్. మనం ఫస్ట్ థింగ్ ప్రిపరేషన్కి సంబంధించి ఒక చిన్న ఎగ్జాంపుల్, ఫస్ట్ కేసు చూద్దాం. యు ఆర్ గోయింగ్ టు అ మూవీ, మీరు ఒక మూవీకి వెళ్తున్నారు. సో ద ఓన్లీ థింగ్ ఈజ్ దట్ మీరు మూవీ వాచ్ చేస్తున్నారు. అయితే మూవీ చాలా బాగుంటుంది అన్న కాన్ఫిడెంట్తో, సో మూవీలో 100% సరే ఎప్పుడు యూజువల్గా వెళ్ళడమే కాకుండా మూవీ బాగుంటుంది, ఎంజాయ్ చేస్తామని మూవీకి ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో వెళ్ళండి. అండ్ సెకండ్ కేస్, అదే మూవీకి, సో సేమ్ మూవీ, గో టు ద మూవీ విత్ నెగటివ్ యాటిట్యూడ్. అంటే మూవీ బాగాలేదంట, ఆల్రెడీ తెలిసిపోయింది, మీరు ఆన్ ద వేలో మూవీ బాగోదంట, లేకపోతే టైంపాస్గా లేదంట, వర్స్ట్ అంట అని చెప్పి వింటారు. ఈ 2 కేసెస్లో మీరు మూవీ ఎలాగో చూశారు, సో మేబీ మూవీ బాగుంటుందో. ఈ ఫస్ట్ కేసులో ద కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఈజ్ సో హై, అండ్ ఈ కేసులో మూవీ బాగున్నప్పటికీ కూడా ద కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఈజ్ సో లో. అండ్ ఇక్కడ ఏమవుతుందంటే మూవీ చూడటం అయితే చూస్తున్నాము, కానీ థింగ్ ఏంటంటే మన మైండ్ మనకిచ్చే సిగ్నల్, ఆ పాజిటివ్ థింగ్ ఏదైతే ఉంటుందో అది మూవీని ఆస్వాదించేలా చేస్తుంది. ఇక్కడ మన మైండ్కి వచ్చిన నెగిటివ్ సిగ్నల్ ఏదైతే ఉంటుందో మూవీ బాగున్నప్పటికీ కూడా అది ఆస్వాదించకుండా చేస్తుంది. సో దానికోసం సేమ్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యు ఆర్ స్టార్టింగ్ ద ప్రిపరేషన్, మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారు. సో ఈ ప్రిపరేషన్ విత్ పాజిటివ్ యాటిట్యూడ్, సో నేను కొడతాను, ర్యాంక్ సాధిస్తాను, సో చదివే విధంగానే కాన్ఫిడెంట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం ఫస్ట్ స్టేజ్. అండ్ సెకండ్ స్టేజ్, ఇక్కడ కూడా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు విత్ ఏ నెగటివ్ ఇంటెన్షన్. నాతోనేమవుతుంది, ప్రయత్నిద్దాము, లక్షల మంది రాస్తున్నారు, నెగటివ్ మార్క్స్ ఉన్నాయి, సో తక్కువ టైం ఉంది, మనతో ఏమవుతుంది. అంటే ఈ 2 స్టేజెస్లో, అంటే నువ్వు ఫస్ట్ స్టేజ్లో ప్రిపేర్ అవుతున్నావు పాజిటివ్ యాటిట్యూడ్తో, సెకండ్ స్టేజ్లో ప్రిపేర్ అవుతున్నావు పాజిటివ్, ఎలాగో ప్రిపేర్ అవుతున్నావు. ప్రిపేర్ అయిన ప్రతి క్షణం నీ మైండ్ అంతా నెగటివ్ ఆలోచనలతో, టైం సరిపోదు, క్లాసెస్ సరిగ్గా వినలేదు, మెటీరియల్ సరిగ్గా కొనలేదు, ఏవేవో మీకు సెల్ఫ్ డౌట్స్ ఉంటాయి. మీరు లో అంటే ఇక్కడ నెగిటివ్ అంటే మీరు ఎప్పుడైనా ప్రిపరేషన్ని లో కాన్ఫిడెన్స్తో మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటూ ప్రిపేర్ అవుతే ఆబ్వియస్గా దాట్ ఎండ్స్ అప్ ఇన్ ఎ నెగిటివ్ వే. మీరు అదే ప్రిపరేషన్ హై లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్తో ముందుకెళ్తే ఆ ప్రిపరేషన్ యొక్క అవుట్పుట్ ఎలా ఉన్నా, మీరు సెలెక్ట్ అయినా అవ్వకపోయినా, మహా అయితే ఒకవేళ సెలెక్ట్ అవుతారు, ఒకవేళ సెలెక్ట్ అవ్వకపోయినా మీ బ్రెయిన్ పాజిటివ్ యాటిట్యూడ్తో నిండి ఉంటుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ అవ్వాలంటే నువ్వు పడే కష్టంతో పాటు ఖచ్చితంగా దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఎస్ కాన్ఫిడెన్స్. అంటే కాన్ఫిడెన్స్తో చదివితే నీ ప్రిపరేషన్ అలాగే అవే బుక్స్ చదివినా, అవే వీడియో క్లాసెస్ విన్నా ఒక పాజిటివ్ వేలో ముందుకెళ్తావు. ఫర్ సపోజ్ చూడండి, నువ్వు వీడియో క్లాస్ వింటున్నావు, ఇంట్లో నుంచి ఒక కాల్ వచ్చింది,
ఇంట్లో ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ చెప్పి మీ మైండ్ అంతా చాలా బాధతో నిండిపోయింది. నువ్వు క్లాస్ వింటున్నావు. ఈ నెగెటివ్ ఆలోచనలతో ఉన్న నీ బ్రెయిన్‌తో క్లాస్ వింటే అది అవుట్‌పుట్ అసలు వింటావు. క్లాస్ టైం అయిపోతది. బట్ నీ మైండ్‌లో ఏముండదు. అదే ఒక మంచి సంతోషకరమైన వాతావరణంతో బ్రెయిన్‌లో ఎటువంటి ఆలోచనలు లేకుండా నువ్వు క్లాస్ విన్నావనుకో, రెండిట్లో 30 మినిట్స్ క్లాస్ విన్నావు. కానీ సెకండ్ కేసులో పాజిటివ్ యాటిట్యూడ్‌తో నువ్వు క్లాస్ విన్నప్పుడు వచ్చే అవుట్‌పుట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో దట్స్ వై ప్రిపరేషన్ కంటే ముందు మీరు సగం చదువుతారా, ఫుల్ చదువుతారా, 2 నెలలు చదువుతారా, 3 నెలలు చదువుతారా డజంట్ మ్యాటర్. కానీ కాన్ఫిడెంట్‌తో నేను మంచి బుక్సే చదువుతున్నాను, మంచిగా వెళ్తున్నాను అన్న యాటిట్యూడ్‌తో వెళ్తేనే వి విల్ బి హావింగ్ ద పాజిటివ్ రిజల్ట్. ఐ జస్ట్ టెల్ యూ మీకు ఒక చిన్న వీడియో చూపిస్తాను చూడండి. సో దెర్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ దిస్ వీడియో. మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ వీడియోలో కనిపించిన వ్యక్తి మీకు తెలిసే ఉంటుంది. హీస్ ద పల్లవి ప్రశాంత్. సో ఇతనికి ఒక వీడియో మీరు చూడొచ్చు. అన్నా నేను మళ్ళొచ్చిన అన్నా ఈ పల్లె ప్రశాంత్ ఒక రైతు బిడ్డ బిగ్ బాస్ లో ఉండాలంటే ప్రతి ఒక్కరు ఈ వీడియో షేర్ చేయండి అన్నా. అన్నా ఇది ఎందుకు చెప్తున్నానంటే, సో బిగ్ బాస్ హీఈస్ ద బిగ్ బాస్ విన్నర్. ఆయన వీడియో చేస్తున్నంతసేపు నాకు చాలా క్లియర్గా గుర్తుంది. అప్పట్లో 4 years బ్యాక్ అంటే యూట్యూబ్ నాకు సజెస్ట్ చేసింది. చూసినంతసేపు వీడెవడు, వీడికి ఏమైనా పిచ్చా, ఇలా యూట్యూబ్లో అడిగితే బిగ్ బాస్ సజెస్ట్ చేస్తుందా? నేనే కాదు, కింద కమెంట్స్లో 80% ఆఫ్ ద కమెంట్స్ ఆర్ నెగిటివ్. ఆయన చేస్తున్నాడు వీడియోస్ పైన వీడియోస్, నన్ను బిగ్ బాస్కి పిలవాలి, మీరందరూ సపోర్ట్ చేయాలి అంటే టోటల్గా డీమోటివేషన్. ఈ డీమోటివేషన్తో అతనిలో ఖచ్చితంగా లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉంటాయి. కానీ వీడియో చేసేటప్పుడు హై కాన్ఫిడెంట్తో ఏదైతే కాదు బిగ్ బాస్ పిలుస్తారు అన్న కాన్ఫిడెన్స్తో తను వీడియో చేయడం స్టార్ట్ చేశారు. బిగ్ బాస్ పిలుస్తారో లేదో తెలియదు. హీ స్టార్టెడ్ మేకింగ్ వీడియోస్ సో కాన్ఫిడెంట్లీ. నెగిటివ్ థింగ్స్ అన్నిటిని పక్కన పెట్టి ఓన్లీ పాజిటివ్గా ఆలోచించి వీడియోస్ చేస్తూ ఉన్నాడు. ద టైం కేమ్, బిగ్ బాస్ పిలిచారు, బిగ్ బాస్కి వెళ్ళాడు, బిగ్ బాస్లో విన్ అయ్యాడు. విన్ అయిన తర్వాత యూనో ఆ ఛానల్లో ఆ వీడియోస్ ఉండడం లేకపోవడం, అందరి నుంచి వచ్చిన విమర్శలు సెకండరీ. అవుట్పుట్ తను అనుకున్నది సాధించాడా లేదు. తను వీడియోస్ చేసిన ఫస్ట్ టైం, సో తిట్టని వాళ్ళు అంటూ లేరు. ఇక్కడ కూడా నువ్వు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నావు. సో కంప్లీట్ నెగిటివిటీ. ఈ నెగిటివిటీ మధ్యలో కూడా నీ ప్రిపరేషన్ ఇలా కాన్ఫిడెంట్గా ఒక పాజిటివ్ వేతో సెల్ఫ్ డౌట్ లేకుండా ముందుకెళ్తే మంచి ఛాన్సెస్ ఉంటాయి. సో దట్స్ వై ప్రిపరేషన్లో ఇది ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం చూస్తూ ఉంటే వీఆర్ హ్యావింగ్ ఓన్లీ యాజ్ ఐ టోల్డ్ యూ, సో 2.5 months, 3.5 months. సో నేను చెప్తున్నాను కదా, గ్రూప్ 1 పూర్తిగా చదివితే, గ్రూప్ 1 కంప్లీట్గా ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ చదివితే దాట్ ఈక్వల్ టు కంప్లీటింగ్ ద గ్రూప్ 2. గ్రూప్ 2 కంప్లీట్ చేసినట్టే. లేదు గ్రూప్ 1 ఇంట్రెస్ట్ లేకపోయినా గ్రూప్ 2 పక్కాగా ప్రిపేర్ అయినా దాంట్లో కూడా గ్రూప్ 1కి సంబంధించి 75% ఆఫ్ ద సిలబస్, 70 to 75% ఆఫ్ ద సిలబస్ కంప్లీట్ చేసినట్టు. అయితే నువ్వు గ్రూప్ 1 చదువుతావా, గ్రూప్ 1, 2 చదువుతావు కాన్ఫిడెంట్గా. చదువుతున్నంతసేపు గ్రూప్ 2 పోతుందేమో, ఇది చదువుతున్నంతసేపు గ్రూప్ 1 వదిలేసుకుంటున్నాను, ఇలా సెల్ఫ్ డౌట్స్ పెట్టుకోకండి. గో విత్ అ వెరీ కాన్ఫిడెన్స్. ఇలాంటి కాన్ఫిడెన్స్ కావాలంటే మీకు మంచి మెంటార్స్ మీకు సలహాలు ఇవ్వడం కానీ, మీరు క్లాసెస్ వినేటప్పుడు కాన్ఫిడెంట్గా ఒక ఫ్యాకల్టీ క్లాసెస్ చెప్తే ఆ కాన్ఫిడెన్స్ మీకు రావాలి. ఎస్, ఈయన చాలా బాగా చెప్తున్నాడు, ఇది ఎగ్జామ్కి సరిపోతుంది, ఈయన చెప్పే క్లాసెస్ సరిపోతాయి అనే నమ్మకం. అండ్ అలాగే చదివినంతసేపు పర్ఫెక్ట్గా రివైజ్ చేసుకొని ఆ రివైజ్ చేసిన పాయింట్స్ ఎగ్జామ్లో రాస్తే ఆ మార్కుల రిఫ్లెక్షన్ మీలో కాన్ఫిడెన్స్ నింపుతుంది. సో చూడండి, ఎవరైతే అట్ దిస్ పాయింట్ ఎవరైతే గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో, సో యూనో మార్కెట్లో నంబర్ ఆఫ్ యాప్స్ కానీ, నంబర్ ఆఫ్ వీడియో క్లాసెస్ మీరు చూస్తూ ఉంటాం. సో రోహిత్స్ అకాడమీ, ఐ జస్ట్ టెల్ యూ, ఇంతకుముందు చెప్పినట్టు గ్రూప్ 2 అంతకుముందు 2023 గ్రూప్ 2 నోటిఫికేషన్ కంటే కొన్ని నెలల ముందే ఐ స్టార్టెడ్ మై ప్లాట్ఫామ్. అంటే ఆ 0 నుంచి స్టార్ట్ అయింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇప్పుడు మీరు చూస్తే ఆల్మోస్ట్ 90,000కి దగ్గరగా ఉంది. మహామహులు ఉన్నారు ఆ టైంలో. కోర్స్ పెట్టాలా పెట్టకూడదా, మంచి ఫ్యాకల్టీస్ని ఎలా తీసుకురావాలి, స్టూడెంట్స్ని ఎలా అట్రాక్ట్ చేయాలి, ఎలా సంతృప్తి పరచాలి, ఎన్నో డైలమాస్ మధ్యలో నా పోరాటం స్టార్ట్ అయిపోయింది. యూ కెన్ లుక్ ఎట్ దిస్. ఆల్మోస్ట్ గ్రూప్ 2లో 30కి పైగా, గ్రూప్ 1లో ఒక 4 నుంచి 5 గ్రూప్ 1 సెలక్షన్స్, తెలంగాణ గ్రూప్ 2లో 40కి పైగా సెలక్షన్స్, తెలంగాణ గ్రూప్ 1లో 25కు పైగా సెలక్షన్స్. సో విత్ బెస్ట్ ఫ్యాకల్టీ అండ్ విత్ బెస్ట్ కంటెంట్. సో రోహిత్స్ అకాడమీ స్టాండ్స్ ఫర్ ఇట్స్ క్రెడిబిలిటీ అండ్ స్టాండ్స్ ఫర్ ఇట్స్ రెస్పాన్సివ్నెస్. ఎప్పుడు ఏ డౌట్ ఉన్నా మేము రెస్పాండ్ అయ్యాం. మేము టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేసే ముందు మా క్వాలిటీ ఎలా ఉందో చెప్పడానికి ఒక ఫ్రీ టెస్ట్ పెట్టాను. ఇప్పటికీ కూడా యాప్ డౌన్లోడ్ చేసిన వాళ్ళందరిలో మై కోర్సెస్లో మీకు ఫ్రీగా టెస్ట్ ఉంటుంది.
ఆ టెస్ట్ క్వాలిటీ చూడండి, హౌ బ్యూటిఫుల్ ద క్వశ్చన్స్ ఆర్. సో గ్రూప్ 2కి ఎవరైనా ఇప్పటి వరకు ప్రిపేర్ అవ్వలేదు వదిలేసేయండి, ఏవో సెల్ఫ్ డౌట్స్ ఉన్నాయి, ఏదో అయిపోయింది. ఇప్పటి నుంచి అయినా నేను జస్ట్ మీకు అడుగుతోంది ఏంటంటే, జాబ్ చేసేవాళ్ళు చేయండి. జాబ్ చేసేవాళ్ళు రోజు 6 గంటలు ఇవ్వడానికి మీరు సిద్ధపడితే కమ్ విత్ మీ, మీకు గ్రూప్ 2 సాధించి పెడతాను. ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ ఉన్నారు, ఎవరైతే రోజు 10 గంటలు నాకు కేటాయించగలిగితే, సో ఈ 10 గంటలు 6 గంటలు అదేంటి సార్ డిఫరెన్స్ అంటే, సో 6 గంటలు చదివి కొట్టిన వాళ్ళు ఉన్నారు, కొట్టని వాళ్ళు ఉన్నారు. 10 గంటలు చదివి కొట్టిన వాళ్ళు ఉన్నారు, కొట్టని వాళ్ళు ఉన్నారు. సో టైంని బట్టి ఒక డిఫరెంట్ స్ట్రాటజీని మేము ఇస్తాం. రోహిత్స్ అకాడమీలో దిస్ ఈజ్ ద ఫ్యాకల్టీ టీమ్. ఇక్కడ మీకు ఫ్యాకల్టీ టీం కనబడుతుంది. సో ఈ ఫ్యాకల్టీకి సంబంధించి ఎన్నో వీడియో క్లాసెస్ యూట్యూబ్లో ఉన్నాయి. రోహిత్స్ అకాడమీ యాప్లో గ్రూప్ 2 న్యూ ఫుల్ కోర్స్ అని క్లిక్ చేస్తే ఈ థంబ్నెయిల్తో ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే ఈ ఫ్యాకల్టీకి సంబంధించిన డెమో క్లాసెస్ ఉంటాయి. ఒక్కొక్క ఫ్యాకల్టీ ఒక్కొక్క సబ్జెక్ట్లో నిష్ణాతులు, మార్కెట్లో కూడా ఫేమస్గా ఉన్నారు. జనరల్గా ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకోవాలనుకుంటారు ఫేమస్ ఫ్యాకల్టీస్ని చూసి. కానీ ఆ ఫేమస్ ఫ్యాకల్టీస్ అంతా ఒకే దగ్గర అవైలబుల్ ఉంటే మీకు ఆ పని తగ్గుతుంది. ఎవ్రీబడి ఆర్ అట్ వన్ కోర్స్. సో ఏపీ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, ఏపీ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, జోగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, పాలిటీ, ఎవ్రీబడి. అండ్ ఒక్కొక్క ఫ్యాకల్టీకి సంబంధించిన ఇండివిజువల్ కోర్సెస్ కూడా రోహిత్స్ అకాడమీ యాప్లో ఉంది. సో సేమ్ అట్లాగే గ్రూప్ 1కి సంబంధించి గ్రూప్ 1 తీసుకుంటే గ్రూప్ 2 ఫ్రీ. దానికి సంబంధించిన ఫ్యాకల్టీస్ చౌటి ప్రభాకర్ సార్ కానీ, శివాజీ సార్ కానీ, జగదీష్ సార్ కానీ, హిదాయతుల్లా సార్ కానీ, సత్యనారాయణ సార్, గంగాధర్ సార్, రాఘవేంద్ర సార్, ఇట్లా దేర్ ఆర్ వెరీ ఫేమస్ ఫ్యాకల్టీస్ గ్రూప్ 1 కోర్స్. అండ్ మా రిజల్ట్ ఇది గ్రూప్ 2, గ్రూప్ 1 సాధించిన స్టూడెంట్స్. సో రోహిత్స్ అకాడమీలో బెస్ట్ థింగ్ ఏంటంటే వీ హ్యావ్ దిస్ పాయింట్ ఏంటంటే డైలీ ప్లానర్. మీకు 6 గంటలు 10 గంటలు అన్నాను కదా, మీకున్న 6 గంటల్లో మీరు ఎంతసేపు వీడియో క్లాసెస్ వినాలి, ఎంతసేపు మెటీరియల్స్ చదవాలి, అండ్ ఎంతసేపు రివైజ్ చేయాలి, ఆ టాపిక్స్ అన్నిటికీ సంబంధించి ఒక వీకెండ్లో టెస్ట్, అండ్ ఆ టెస్ట్స్ అన్ని ఒక దగ్గర పేర్చి ఉంటుంది, అలొకేట్ చేస్తున్నాయి. యూ కెన్ లుక్ ఎట్ దిస్ డే 1. డే 1లో మీరు చదవాల్సిన టాపిక్ సెషన్ 1, సెషన్ 2, సెషన్ 3, సెషన్ 4. అండ్ ఇది ఎంప్లాయీస్. సో ఒక సెషన్ 1 2.5 గంటలు మీరు చదవాల్సిందేంటి, సెషన్ 2 2.5 గంటలు చదవాల్సిందేంటి, సెషన్ 3 1.5 గంటలు మీరు చదవాల్సిందేంటి. ప్రతి దాంట్లో D1, D2, D3, D4 అని. సో గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 రెండు కలిపి 150 డేస్లో 150 రోజుల్లో గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 టోటల్ సిలబస్ కంప్లీట్ చేసే ప్రణాళిక నా దగ్గర ఉంది. నువ్వు జస్ట్ 6 గంటలు డే 1 అనే ఫోల్డర్ ఓపెన్ చేయి. అందులో ఉన్న 5 నుంచి 6 గంటల వీడియో క్లాసులు ఏవైతే ఉన్నాయో, 5 నుంచి 6 గంటల వీడియో క్లాసులు ఉండవు. ఒక 4 గంటల వీడియో క్లాసులు ఉంటే 2.5 అవర్స్ మీరు చదవాలి, మెటీరియల్స్ ఇస్తాం. ఇందులో కూడా 10-12 గంటలు ఉంటుంది గ్రూప్ 1 ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్కి. 8 గంటలు వీడియో క్లాసులు ఉంటాయి. మిగతా 4 గంటలు, 3.5 గంటలు, 5 గంటలు మెటీరియల్స్ చదువుకోవాలి. ఆ మెటీరియల్స్ కూడా మేమే ఇస్తాం. సో మీకు ఏం చదవాలో ఒక డే 1 అనే ఫోల్డర్లో ఉంటుంది. మీరు ఎప్పుడైనా కోర్స్ తీసుకోండి, ఇవాళ తీసుకోండి, రేపు తీసుకోండి, లాస్ట్ మంత్ తీసుకోండి. సరిగా చదవలేదు, ఇప్పటి నుంచి మీరు చదవాలనుకున్నా జస్ట్ మన నంబర్స్ 1, 2, 3, 4 ఫాలో అవుతే చాలు. సేమ్ అట్లాగే ఓన్లీ గ్రూప్ 2. సో మాకు గ్రూప్ అనొద్దు, ఓన్లీ గ్రూప్ 2 కావాలి అంటే వీ హ్యావ్ ఎ ప్లాన్ కాల్డ్ ఎస్ మిషన్ నిర్వాణ. ఇందులో మీరు చూస్తే జాగ్రఫీ, ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ, కరెంట్ అఫైర్స్ చూడండి. డే 1 అండ్ సెషన్ 1, సెషన్ 2, సెషన్ 3, సెషన్ 4 8 నుంచి 9 గంటలు ఎలా ప్లాన్ చేయాలి. అండ్ ఎంప్లాయీస్ వాళ్ళకి 6 గంటలే ఉంటుంది. సో వాళ్ళకి 3 సెషన్స్. ఏ సబ్జెక్ట్ ఎంతసేపు చదవాలి, ఆ సబ్జెక్ట్ మెటీరియల్స్, ఆ సబ్జెక్ట్ టెస్ట్. మీరు జస్ట్ డే 1 అనే ఫోల్డర్ ఓపెన్ చేస్తారు ఫస్ట్ డే. ఒకవేళ డే 1లో ఉన్న టార్గెట్ ఏందో మీకు తెలిసింది, అది ఇవాళ మిగిలింది, రేపు చదవండి. డే 1లో మీకు అయిపోయిన టార్గెట్ అయిపోయింది, ఇంకా ఎక్కువ టైం ఉంది, రేపటి టార్గెట్ కంప్లీట్ చేసుకోండి. లేకపోతే ఏదైనా టైం పాస్ చేసుకోండి. ఎందుకంటే కంప్లీట్ ఓవర్ రీడింగ్ ఈజ్ ఆల్సో కొంతమందికి ఇంజూరియస్గా ఉంటుంది. డే 3, డే 4 అంటే ఈ 150 రోజుల్లో ఏ రోజు ఏం చదవాలి క్లియర్ కట్ టార్గెట్ ఉంది. 3 రోజులు మీరు చదవలేదు, ఆ 3 రోజులు వెనకబడిపోయారు. సో 5 రోజులు కంప్లీట్గా చదివారు, 5 డేస్ టార్గెట్ని అచీవ్ చేశారు, 3 డేస్ చదవలేదు. నెక్స్ట్ డే 6 మళ్ళీ 4 డేస్ గ్యాప్ వచ్చింది, డే 7 తర్వాత. అంటే మీరు వెనకబడుతున్న కొద్దీ దాన్ని కంప్లీట్ చేయాలి. ఏది కంప్లీట్ చేయాలి, ఎంత వెనకబడుతున్నావు, ఎంత ముందుకు వెళ్ళాలి, క్లియర్ కట్ ప్లాన్. లైక్ 2020లో టార్గెట్ తెలిస్తే సెకండ్ టైం హిట్టర్స్ విరుచుకు పడతారు. ఇక్కడ కూడా టార్గెట్ తెలిసింది, మీరు సెకండ్ టైం బ్యాట్స్మెన్ లాగా విరుచుకు పడాలి. ఎంత లాగింగ్లో ఉన్నారు, ఎంత ముందుకెళ్ళారు అంటే 20 balls 30 runs, 30 balls 40 runs, 10 balls 20 runs ఇలా కనిపించినప్పుడు ఎంత స్ట్రిక్ట్గా ఏ బాల్ని ఎలా కొట్టాలో తెలుస్తుంది. మనకు టార్గెట్ తెలిసింది, 3.5 నెలలు ఉంది గ్రూప్ 1 ఎలా ప్రిపేర్ అవ్వాలి, 2.5 నెలలకు వస్తుంది, 1.5 monthకి వస్తుంది, 4.5 months గ్రూప్ 2 ఉంది. 4.5 monthsలో గ్రూప్ 2 ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ 2 అయిపోతాయి.
అండ్ 3.5 monthsలో ఏపీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ 2 కంప్లీట్ చేపిస్తాను. గ్రూప్ 1 మెయిన్స్ అంటే జస్ట్ కాన్సెప్ట్స్ చెప్పి వదిలేయట్లేదు, క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో క్వశ్చన్, ఇంట్రడక్షన్ ఎలా ఉండాలి, బాడీ ఎలా ఉండాలి, కంక్లూజన్ ఎలా ఉండాలి, ఇలాంటి క్వశ్చన్స్ మళ్ళీ ఎలా రిపీట్ అవుతాయి, ఎవ్రీథింగ్ ఒక స్పూన్ ఫీడింగ్ లాగా ఫ్యాకల్టీస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం, అదే క్వశ్చన్ ఆన్సర్ మెటీరియల్స్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. సో ఇది గ్రూప్ 2కి సంబంధించిన ప్లానర్. ఈ ప్లానర్ చూస్తేనే మా క్రెడిబిలిటీ, మా చిత్తశుద్ధి మీకు తెలుస్తుంది. సో అది గ్రూప్ 1లో మా ప్రోగ్రామ్ ఎలా ఉంటుందంటే గ్రూప్ 1 ప్లస్ గ్రూప్ 2 2 కంప్లీట్ అయిపోతాయి. ఇంతకుముందే చెప్పాను, గ్రూప్ 1 పూర్తిగా చదివేస్తే గ్రూప్ 2 అయిపోతుంది. సో కాబట్టి గ్రూప్ 1 గ్రూప్ 2 2 కలిపి ఎలా ప్రిపేర్ అవ్వాలో ప్లాన్ ఇచ్చాం. గ్రూప్ 2 ఒక్కటే ప్రిపేర్ అవుతే గ్రూప్ 1కి సంబంధించిన 70 to 75% ఆఫ్ ద సిలబస్ కంప్లీట్ అయిపోతుంది. అది ఎలా కంప్లీట్ అవుతుంది అది కూడా మేము క్లియర్ కట్ ప్లాన్ ఇస్తాం. జస్ట్ మా ప్లానర్ని ఫాలో అవుతే యూల్ అండర్స్టాండ్. అయితే నా క్లాసెస్ వినేటప్పుడు, మా ప్లానర్ ఫాలో అయ్యేటప్పుడు జస్ట్ కాన్ఫిడెంట్గా ఫాలో అవ్వండి. ఎస్, ఈ ప్లానర్ మాకు విజయాన్ని అందిస్తుంది, ఇదొక్కదాన్ని నమ్ముకుంటాం, ఇంతకు మించి వేరే బుక్స్, వేరే టెస్ట్స్ అవసరం లేదు. ఎందుకంటే స్టూడెంట్ తీసుకున్న ప్రతిసారి అరే ఆ వీడియో క్లాసులు వింటే బాగుండేదేమో, అరే ఈ మెటీరియల్, దెర్ ఇస్ అ సేయింగ్ అతడు సినిమాలో, సో ఇంట్లో ఉన్న పూరి నచ్చదు కానీ బయట ఉన్న చపాతీ నచ్చుతుంది అని. మనం తీసుకున్న కోర్సులో లోపాలు వెతుకుతాం, బయట కోర్సులోని ఎక్కువ. ఏ కోర్స్ అయినా, మీరు నా కోర్స్ తీసుకుంటారు, ఇంకో కోర్స్ గురించి ఆలో, ఇంకో కోర్స్ తీసుకుంటారు, నా కోర్స్ గురించి, అంటే ఇట్స్ ఎ హ్యూమన్ టెండెన్సీ. మనం ఏది తీసుకున్నా మనకంటే పక్కవి ఎక్కువ ప్రియంగా అనిపిస్తుంది. సో అలాంటి మైండ్ సెట్ని పక్కన పెట్టండి. కాన్ఫిడెంట్గా ఈ కోర్స్ పోని, మీరు ఆల్రెడీ ఒక కోర్స్ తీసుకున్నారు, ఫాలో అవుతున్నారు, మీకు ఏదైనా డౌట్ ఉంటే దాని గురించి ఎంక్వైరీ చేయండి, లేకపోతే కాన్ఫిడెంట్గా దాన్ని ఫాలో అవ్వండి. నేనేం చెప్తానంటే మన కోర్సెస్కి సంబంధించిన వీడియో క్లాసెస్ వినంటే, మన కోర్సెస్కి సంబంధించిన మెటీరియల్స్ వింటే, మన కోర్సెస్కి సంబంధించిన ప్లాన్ని ఫాలో అవుతూ దానికి సంబంధించిన టెస్ట్స్ రాయండి. ఇవన్నీ విత్ అట్మోస్ట్ కాన్ఫిడెన్స్, ఇది కరెక్ట్ ప్లేస్లో ఉన్నాను. చూడండి, నేను మీ ముందు కనిపిస్తున్న డైరెక్టర్ ఆఫ్ రోహిత్స్ అకాడమీ. 5 సార్లు యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను, 5 సార్లు మెయిన్స్ రాశాను, 2 సార్లు ఇంటర్వ్యూకి వెళ్ళాను. సో హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ అనే సివిల్ సర్వీసెస్ అకాడమీ రన్ చేసి మొన్న 2025లో 8 యూపీఎస్సీ ర్యాంక్స్ని సాధించడం జరిగింది. రోహిత్స్ అకాడమీ అనే గ్రూప్స్ ప్లాట్ఫామ్ని రన్ చేస్తూ 100కు పైగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి గ్రూప్ 1, గ్రూప్ 2 ర్యాంకర్లను సాధించాను. 2 సార్లు జేఆర్ఎఫ్ క్వాలిఫై అయ్యాను అండ్ రీసెర్చ్ కూడా ఫైనల్ ఇయర్లో ఉంది. సో పొలిటికల్ సైన్స్ ఎంఏ అంటే అకాడమిక్ నాలెడ్జ్, కాంపిటేటివ్ నాలెడ్జ్ అండ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్, వీటన్నిటిని కలగలిపి బెస్ట్ ఫ్యాకల్టీస్ని ఒక ప్లేస్లో చేర్చి స్టూడెంట్స్కి ఏం కావాలో అది అందించే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా మీరు క్లాసెస్ వినండి. అండ్ వన్స్ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 తీసుకుంటే, గ్రూప్ 1 తీసుకుంటే గ్రూప్ 2 ఫ్రీ, గ్రూప్ 2 తీసుకున్నా, గ్రూప్ 1 తీసుకున్నా టిల్ ఎగ్జామ్ వరకు వ్యాలిడిటీ, మళ్ళీ రెన్యువల్స్ ఉండవు. మీకు ఈఎంఐ ఆప్షన్ ఉంటుంది, 2 సార్లు కానీ 3 సార్లు కానీ ఈఎంఐ పే చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇస్తున్న ప్లానర్ ఏదైతే ఉంటుందో ఆ పీడిఎఫ్ కూడా ఫస్ట్ మీకు ఫ్రీగా ఇస్తాం. మీరు అది చూసి నచ్చితేనే యూ కెన్ జాయిన్ ద కోర్స్. కోర్స్కి సంబంధించి ఇంకే డీటెయిల్స్ ఉన్నా, సో యూ కెన్ జస్ట్ కీప్ అ మెసేజ్ టు మై నంబర్ 9110556858. ఈ నంబర్కి వాట్సాప్ చేయండి. సో చూడండి, మనం సాధించేంత వరకు సాధించగలుగుతాం అని ఎప్పటికీ తెలియదు, కానీ సాధించే ప్రయత్నం అనేది కాన్ఫిడెంట్గా చేస్తే సాధించడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. పల్లవి ప్రశాంత్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. సో ఆయన వీడియో చేస్తున్నంతసేపు ఐ హ్యావ్ సీన్ ద కమెంట్స్. ఆ టైంలోనే ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. ఇప్పుడు టైం వచ్చింది కాబట్టి మీరు కూడా అదే స్టేజ్లో ఉన్నారు, మీరు బిగినింగ్ స్టేజ్లో ఉన్నారు. రేపు గ్రూప్ 2 కొట్టేంత వరకు ఎలా ఏంటో మీకే తెలియదు. మొన్న కూడా ఏపీలో గ్రూప్ 2 కొట్టిన ర్యాంకర్లు ఎంతో మంది 0 స్టేజ్లో నేను చూశాను. సార్ నా వల్ల అవుతుందా? సో నేను ఒక ప్రెగ్నెంట్ విమెన్, మీరు చూడొచ్చు, అంటే ఒక ఫాదర్ తన వైఫ్ ప్రెగ్నెంట్గా ఉంది, జాబ్కి రిజైన్ చేసి అలాంటి డైలమా స్టేజ్లో ప్రిపేరేషన్ అవ్వాలా కాదా అన్న స్టేజ్ నుంచి సో ప్రిపేర్ అయ్యాడు, ర్యాంక్ కొట్టాడు. రిజల్ట్ వచ్చిన 2 రోజులకే హీ బికేమ్ ద ఫాదర్, అంటే తన బేబీ డెలివరీ అయినది తెలిసింది. ఒక ప్రెగ్నెంట్ విమెన్, సో ఫస్ట్ మంత్లో ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం. సో ఇలాంటి స్టేజ్లో స్టార్ట్ అయ్యి సో బేబీ పుట్టిన తర్వాత కొన్ని రోజులకే ఎగ్జామ్ రాసి ర్యాంక్ కొట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇలా ఒకళ్ళు కాదు, 2 కాదు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బాధ. ఎగ్జామ్ రాసే టైంలో తెలిసిన వాళ్ళు కన్న వాళ్ళని దూరం చేసుకొని ఆ బాధతో ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఇంత తప్పులో, ఇంత బాధలో కూడా దే రిటర్న్ దిస్ గ్రూప్ 2, గ్రూప్ 1 అండ్ దిస్ సెలెక్టెడ్. సో ఇట్లాంటి విజయగాథలు ఎన్నో ఉన్నాయి. సో మీరు కూడా ఇవన్నీ పక్కన పెట్టండి. నాకు తక్కువ టైం ఉంది, సో మా వాళ్ళు నన్ను డిమోటివేట్ చేస్తున్నారు, చేయకపోతే నా లైఫ్ ఏమవుతుందో, టైం వేస్ట్ అవుతుందో, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ రేట్ తక్కువ, ఈ ఫూలిష్ మాటలన్నీ పక్కన పెట్టండి.
కాన్ఫిడెంట్గా పాజిటివ్గా ఉండండి. మన ప్లాట్ఫామ్ మీద వచ్చిన ప్రతి ఒక్కరికి మన ఫ్యాకల్టీ ఫేస్లు వాళ్ళ ఎక్స్పీరియన్సే మీకు చాలు. సో వాళ్ళు అంటే ఎగ్జామ్కి ఎలా చదవాలో మేము చెప్తాము. సో మా పైన నమ్మకంతో ముందుకు రండి, ఖచ్చితంగా మీకు విజయం లభిస్తుంది. ఓకే, సో గో విత్ వెరీ పాజిటివ్ వే. ఐ హోప్ దిస్ వీడియో డెఫినెట్లీ హెల్ప్స్ యూ. సో నేను చెప్పాలనుకున్నది మీకు చెప్పగలిగాను అని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో లైక్ చేసిన ప్రతిసారి యూట్యూబ్ ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి సో దట్ ఇట్ రీచెస్ మెనీ పీపుల్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి నచ్చితే వీడియో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.